ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ్య జీవితానికి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది. విశ్వాసము అంటే మన సంపూర్ణ విజయానికి, మనము జయ జీవితాన్ని గడపడానికి విశ్వాసం అన్నది ఒక సాధనమై ఉంది. ఆ విశ్వాసము యేసు క్రీస్తు యందు ఉన్న విశ్వాసమై ఉండాలి కానీ మన యొక్క శక్తిని బట్టి, మన బలమును బట్టి, మన పరిస్థితులను బట్టి కానే కాదు. అందుకే సంపూర్ణ విజయం ఒక సాధనము యేసు క్రీస్తు యందలి విశ్వాసము. ఎందుకంటే ఈ ప్రస్తుత క్రైస్తవ్యం యొక్క పరిస్థితులు ఎలాగున్నాయంటే, విశ్వాసులు పెరుగుతున్నారు కానీ విశ్వాస పరిణితి మాత్రం పెరగడం లేదు. విశ్వాసులు పెరుగుతున్నారు అనగా క్రైస్తవ్యం పెరుగుతుంది కానీ విశ్వాసము మాత్రము పెరగడం లేదు. విశ్వాసం ఏమవుతుందంటే సన్నగిల్లిపోతుంది. ఎంత పొరపాటు పడుతున్నారంటే అల్ప విశ్వాసాన్ని చూసి విశ్వాసం అనుకుంటున్నారు వాళ్ళు. చాలా అవిశ్వాసముతో మనము దేవుని ఎడల మనం ఉన్నామన్నది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అదేంటండి, విశ్వాసులు విస్తరిస్తున్న కొలది విశ్వాసం విస్తరిస్తున్నట్టే కదా, పెరుగుతున్నట్టే కదా. ఎందుకంటే దేవుడు అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగిస్తున్న కొలది అనేక మంది ఇంకా విశ్వాసం కలిగి ఉంటారు కదా అని అంటే ఒక వాక్యం మీకు చూపిస్తాను. లోకాసువార్త 18:8. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతమును చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చినప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు, ఆయన ఈ లోకములోనికి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా అని రాయబడి ఉంది. అంటే అర్థం ఏమిటి? విశ్వాసము సన్నగిల్లుతుంది. ఆయన వచ్చే సమయానికి విశ్వాసం అన్నది క్రైస్తవ్యంలో కనుగొనడం కష్టమైపోతుంది. మరి మేము కలిగి ఉన్నది ఏమిటండి? మేము కూడా విశ్వాసాన్ని కలిగి ఉన్నాం, నమ్మకాన్ని కలిగి ఉన్నాం, మాకు అనేక కార్యాలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, విశ్వసిస్తేనే కదా జరుగుతున్నాయి అన్న ధోరణిలో మన ఆలోచన ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాసము స్వార్థపూరితమైనది. ఏది పొందుకుంటున్నామో, ఏది కావాలో, ఏది అవసరమో దాని విషయమైన విశ్వాసము మనది. కానీ క్రీస్తు కేంద్రీకృతమైన విశ్వాసం మనకు లేదు. క్రీస్తు కేంద్రీకృతమైన విశ్వాసం అయితే నాకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, అది కావాలి, ఇది కావాలి, ఇది అవసరం అన్నది మనలో ప్రప్రథమంగా ఉండదు. నేను దేవుని కొరకు ఏం చేయాలి, ఎలా చేయలేకపోతున్నాను, అలా జీవించలేకపోతున్నాను, ప్రభు కొరకు నేను పని చేయలేకపోతున్నాను అన్న తృష్ణ మనలో ఏమవుతుందంటే పుట్టుకొస్తుంది. ఒక తాపత్రయం, ఒక పరితాపం మన హృదయంలో కలుగుతుంది. విశ్వాసానికి కర్త అయిన దేవుడు, దాన్ని కొనసాగించేవాడు ఆయనే. మనం ప్రారంభిస్తున్న ఆ విశ్వాస జీవితాన్ని కొనసాగించే దగ్గరికి వచ్చేసరికి మాత్రము ప్రారంభ దశలోనే ఉండిపోతున్నాం. దాని కొనసాగింపు దశకి మనం రాలేకపోతున్నాం. విశ్వాసాన్ని కర్త ఆయనే, కొనసాగించేవాడు ఆయనే. నువ్వు కొనసాగించాలి. అందుకే పౌలు అంటాడు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని అంటున్నాడు. ఏ పోరాటము? విశ్వాస పోరాటము, ఆత్మీయ పోరాటం. అది తన జీవితంలో ఆస్తులు, అంతస్తులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, ఈ లోకభోగాలు పొందుకున్నాడు అన్నది ఏమైనా రాయబడి ఉందా? ఏం పొందుకున్నాడని రాయబడి ఉంది? ఏమండి? హింసలు, బాధలు, కొరడా దెబ్బలు, ఏడ్చబడడం, వస్త్రహీనత, దిగంబరత్వం, ఇదే తన జీవితంలో ఉంది. ఆ పరుగును నేను తుదముట్టించాను అంటున్నాడు. మన విశ్వాస పోరాటములో అటువంటి పోరాటం ఉందని మనం గుర్తించాలి. కానీ మనం ఇప్పుడు
మనం ఎదుర్కొంటున్న శ్రమలకి, బాధలకి ఇది పెద్ద పోరాటం అనుకుంటున్నాం. ఈ పోరాటము స్వార్థపూరితమైనది, ఈ విశ్వాసము స్వార్థపూరితమైనది. అందుకే మనం ఆత్మానుసారముగా ఆలోచించే వారముగా ఉంటే మన విశ్వాసానికి బలము ఆ ఆత్మే అవుతుంది. కానీ మనం భౌతికమైన వాటిని మనం ఏం చేస్తున్నామంటే దృష్టి ఉంచుతున్నాం. ఆ భౌతికమైన వాటిని చూసి ప్రభువుని యందు విశ్వాసం ఉంచి మన విశ్వాస పరులం అనుకుంటున్నాము. కానీ అదృశ్యమైన వాటిని నిదానించి చూచుటలో అసలైన విశ్వాసం ఉందని గ్రహించలేని స్థితిలో ఉన్నాం మనం. పౌలు అంటాడు, ఏదైతే అదృశ్యమైనదో దానిని మేము నిదానించి చూచుచున్నాము అంటున్నాడు. అదృశ్యమైనది అంటే అర్థం ఏమిటి? కనబడదు, కానీ అది నిదానించి చూచగలిగే స్థాయిలో పౌలున్నాడంటే అది విశ్వాసము కాదా? మనం అదృశ్యమైన వాటిని చూస్తున్నామా? వేటిని చూస్తున్నాం? మన భౌతికమైన వాటిని చూచి విశ్వాసపరులం అనుకుంటున్న మనము ఇదిగో అదృశ్యమైన వాటిని చూడలేని దుస్థితిలో ఉన్నామన్న పరిస్థితిని మనం గ్రహించలేకపోతున్నాం. విశ్వాసం అనున్నది అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉందట. మరి నీ విశ్వాసం, నా విశ్వాసం ఏ విధంగా ఉంది? ఎలాగునుంది చెప్పండి? ఈ మెటీరియలిస్టిక్ భక్తి మనం నేర్చుకున్నాం. ఏది భౌతికమైన వాటిని పొందుకుంటున్నామో వాటిని బట్టి నీ దేవుణ్ణి ఎక్కువ గణపరిచే రీతిలో, దేవుడు గొప్పవాడనే రీతిలో ఉంటున్నాం. అనగా దేవుని యొక్క శక్తిని మనం భౌతికమైన వాటికి పరిమితం చేసేసాము. అంటే దేవుని శక్తిని మనం ఎంత తక్కువ అంచనా వేస్తున్నాం అన్నది మనం పరిశీలన చేసుకోవాలి. అదృశ్యమైన వాటిని కూడా మనం చూడగలిగే విశ్వాస పరిణితిలోనికి మనము వెళ్ళాలి. దానికి మనకి ఆత్మ యొక్క శక్తి కావాలి, ఆత్మలో మనకి పరిణితి కావాలి. ఆ ఆత్మలో పరిణితి మనకి ఎలా కలుగుతుందంటే వాక్యమును బట్టి కలుగుతుంది. చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. వాక్యమును బట్టి కలుగుతుంది. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, వినుట వలన విశ్వాసము కలుగుతుందట. ఏం వినాలి? దేవుని వాక్యము, దేవుని గూర్చిన వాక్యము, యేసు క్రీస్తును గూర్చిన వాక్యము నువ్వు వింటున్నప్పుడు వినుట వలన నీకు విశ్వాసము కలుగుతుంది. నువ్వు ఎంత వింటున్నావో వాక్యాన్ని, ఎంత నమరు వేసుకుంటున్నావో, ఎంత పఠిస్తున్నావో, ఎంత ధ్యానిస్తున్నావో అంత విశ్వాస పరిణితిలోనికి నువ్వు రాగలవు. ఏదైతే వింటున్నావో అది ఆచరణలో నువ్వు పెట్టాలి, అవలంబించాలి. వినడం అంటే అర్థం ఏమిటంటే ఆచరణలో పెట్టడము. కొంతమందితో నేను వాళ్ళ ఆత్మీయంగా బలపరచడానికి కొన్ని విషయాలు నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒకటే అంటాను, వాక్యము చదువుతున్నారు కదా మీరు, ఆ వాక్యము చదువుతున్నప్పుడే మీతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇంకో విషయం ఏమిటంటే మీరు వాక్యము చదువుతున్నప్పుడే మీరు బలము పొందుకుంటూ ఉంటారు. ఆ బలము ఎప్పుడు ప్రదర్శించబడుతుందంటే నీకు యుద్ధ పోరాటం ఉందో చూడండి, ఒక సమస్య వస్తుందో చూడండి, ఒక సంకటం వస్తుందో చూడండి, ఒక రోగం వస్తుందో చూడండి, ఒక బాధ వస్తుందో చూడండి, ఒక అవమానం వస్తుందో చూడండి, అప్పుడు ఈ యొక్క వాక్యం యొక్క బల ప్రదర్శన జరుగుతుంది. ఈరోజు చదువుతున్నాను కదా, ఏమి అవ్వలేదులే, ప్రతిరోజు చదువుతున్నాను కదా అని అనుకుంటావు. నువ్వు చదువుతున్న ప్రతి వాక్యము కూడా ఏమవుతుందంటే నీ రాబోయే దినాల్లో భవిష్యత్తు కాలంలో వచ్చే శ్రమకు ఒక పరిష్కారంగా దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా. అందుకే మనము విశ్వసించాలి. విశ్వాసానికి నమ్మకానికి తేడా ఉందా లేదా? నీవు నమ్మినట్టయితే దేవుని మహిమను చూస్తావు, ఇది విశ్వాసమా కాదా? నువ్వు విశ్వసించినట్టయితే దేవుని మహిమను చూస్తావా అనొచ్చు కదా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మడం ఏమిటి, విశ్వాసం ఏమిటి? నమ్మడం అంటే అది అబద్ధమా, అది నిజమా నీకు తెలియదు, నీకు అవగాహన లేదు, నువ్వు నమ్మేస్తావు.
లోకంలో చాలామంది చాలా వాటి మీద నమ్మకం ఉంది. విశ్వాసం అంటే ఏమిటంటే ఏది నిజమైనదో ఏది సత్యమైనదో నమ్మడమే విశ్వాసం. హల్లెలూయా. ఏది సత్యమైనదో ఏది నిజమైనదో ఏది నిశ్చయమైనదో ఏది ఖచ్చితమైనదో దాన్ని నమ్మడమే విశ్వాసం. దేని పడితే దాన్ని నమ్మితే అది విశ్వాసము కాదు. అందుకే మన విశ్వాసం యొక్క పరిమితము చేయకండి. ఈ భౌతికమైన వాటికి పరిమితము చేయకండి. రండి, ఆ కోవలో నుంచి బయటికి రావాలి మనము. చూడండి, విశ్వాసం అనేది ప్రభు కేంద్రీకృతంగా వెళ్ళాలి. ప్రభు యొక్క కార్య విధానములో జరగాలి. అది ఆ కార్య విధానము మనకి ప్రభువుకున్న బాంధవ్యాన్ని దృఢపరుస్తుంది. అందుకే దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రహాముని పిలిచినప్పుడు ఎప్పుడైతే అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా బయటకు వచ్చాడో, విడిచిపెట్టాడో, అప్పుడు దేవునికిని అబ్రహాముకు ఉన్న బాంధవ్యము దృఢపరచబడుతూ వస్తుంది. అబ్రహాము యొక్క ప్రారంభ దశ పరిస్థితులను నమ్మే స్థితి, వ్యక్తులను నమ్మే స్థితి, తనకి సామర్థ్యము ఉన్నదని నమ్మే స్థితి, తన భార్య కూడా సామర్థ్యం కలిగి ఉన్నదని నమ్మే స్థితి. కానీ అవి అదృశ్యమైనప్పుడు దేవుని యొక్క అదృశ్య కార్యాలు చూచేవాడుగా పరిణితి చెందాడు. దేవుడు అందుకే మన జీవితంలో వాగ్దానముల యొక్క నెరవేర్పు ఎలాగుంటాయంటే, నీకు అన్ని అనుకూలముగా ఉన్నప్పుడు, నీ సామర్థ్యమును నమ్ముకున్నప్పుడు, మనుషులను నమ్ముకున్నప్పుడు, నీ పరిస్థితులను నువ్వు నమ్ముకున్నప్పుడు దేవుడు చెయ్యడు. అప్పుడు నువ్వేమనుకుంటావంటే, నేను విశ్వసిస్తున్నాను కదా, నేను నమ్ముతున్నాను కదా, దేవుడు చెయ్యాలి కదా, దేవుడు చెయ్యలేదేంటి అంటున్నావు. కానీ నీ నమ్మిక దేవుని వైపు ఉంది, పరిస్థితుల మీద కూడా ఆధారపడి ఉంది. పరిస్థితుల మీద ఆధారపడి నువ్వు దేవుని నమ్ముతున్నావంటే అది విశ్వాసమా? అది విశ్వాసము కాదు కదా. అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము మనుషులను పరిస్థితులను నమ్మినట్టయితే మనము మోసపోతాము. ఏమైపోతాం? మనము దగాకు లోనవుతాం, నిరుత్సాహానికి లోనవుతాం, విరక్తికి లోనవుతాం, ఆశ భంగము మనలో కలుగుతుంది. అందుకే మన నమ్మిక ఎవరి మీద ఉంచాలట? ఏమండి? దేవుని మీద ఉంచాలి. దేవుని మీద మనం నమ్మిక ఉంచితే, విశ్వాసం అని ఉంచితే, ఆయన మీద ఆధారపడితే మోసపోయిన వాడు ఎవడు, నష్టపోయిన వాడు ఎవడు చెప్పండి? ఎవడు కూడా లేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో మనము ఘర్షణ పడాలి. ఏమన్నాను? దేవునితో ఒప్పుకుంటారా మీరు? ఘర్షణ అంటే ఏంటి చెప్పండి. ఘర్షణ అంటే ఏంటి? ఈ మధ్యకాలంలో నా హృదయంలో జరుగుతున్న ఒక సంఘర్షణ బట్టి దేవునితో ఘర్షణ పడుతున్నాను. నా హృదయంలో ఆ ఘర్షణ లేకపోతే, ఆ సంఘర్షణ లేకపోతే ఏడట దేవునితో నేను ఘర్షణ పడను. అదేంటండి అంత మాట అనేశారు? యాకోబుకి ఏం లోటు ఉందని? 2 సేనాలతో వచ్చాడు, దాసదాసీలతో వచ్చాడు, భార్య పిల్లలతో వచ్చాడు, ఆస్తి ఉంది, ఏ కొదువ లేదు. ఆ రాత్రి దేవునితో నన్ను ఆశీర్వదిస్తేనేగా నేను వదిలిపెట్టనని ఘర్షణ పడుతున్నాడు, యుద్ధం చేస్తున్నాడు దేవునితో. ఎందుకు? అన్నీ బాగా ఉంటే ఆ ఘర్షణ ఆ రాత్రి పడడు. కానీ తన హృదయంలో ఒక సంఘర్షణ ఉంది. ఆ సంఘర్షణ ఏంటో తెలుసా? తన అన్నను గూర్చిన భయము. ఒకవేళ తన అన్నను గూర్చిన భయం ఆ రోజు తనకి లేకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు దేవునితో ఆ ఘర్షణ పడి ఉండేవాడు కాదు. మన హృదయాల్లో దేవుడు పెట్టే ఆ సంఘర్షణే దేవునితో మనం పోరాటము చేసేవారిగా మనల్ని సన్నద్ధులుగా చేస్తుంది. చపలు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా మనం దేవుని మీద ఆధారపడడమే మన విశ్వాసానికి గొప్ప నిరూపణ.
ప్రతి విషయంలో మనం దేవుని మీద ఆధారపడాలి, దేవుని వైపు చూసేవారుగా ఉండాలి. మన బలాన్ని మన సామర్థ్యాన్ని మనం నమ్ముకున్నట్టయితే మనం మోసపోతాం. అందుకే దేవుని మీద ఆధారపడే జీవితాలు దేవుడు ఏం చేస్తాడంటే ఉన్నతముగా దేవుడు తీసుకుని వెళ్తాడు. అలాంటి విశ్వాసంలో మనం ఉండాలి. అందుకే విశ్వాస పరిణితులు కావడానికి మనం ఏం చేయాలో తెలుసా? దైవభక్తి విషయంలో సాధకము చేయాలట. ఏం చేయాలి? సాధకము చేయాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:7 చదవండి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములలో నీకు నీవే సాధకము చేసుకొనుము. దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. మనకు మనమే సాధకము చేసుకోవాలి. విశ్వాసాన్ని, భక్తి విషయంలో మనకు మనమే సాధకము చేసుకోవాలి. అలా సాధకము చేయబడాలంటే మనము దేవుని దగ్గర విరిగి నలగాలి. ఆ విరిగి నలగాలి అంటే శ్రమ పొందాలి. శ్రమల వలనే ఆయన విధేయత నేర్చుకునేను. శ్రమ లేకపోతే, బాధ లేకపోతే, హింస లేకపోతే, అవమానం లేకపోతే మన జీవితంలో విధేయత ఉండదు. అందుకే వాక్య అభ్యాసమే విశ్వాస అభ్యాసము. మనకి వాక్యము నేర్చుకుంటున్నామంటే అది మన అనుభవంలోనికి తీసుకుంటున్నామని అర్థం. అనుభవంలోనికి తీసుకుంటున్నామంటే ఆచరిస్తున్నాము. ఎప్పుడైతే ఆచరిస్తున్నామో మన విశ్వాసములు ఏమవుతున్నాము? అభ్యాసము, సాధకము చేస్తున్నామని అర్థం. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనమని రాయబడి ఉంది. అందుకే దేవుని యొక్క చేతికి మనం అప్పగించుకోవాలి. దేవుని యొక్క చేతికి మనం ఎప్పుడైతే అప్పగించుకున్నామో వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని తన చేతిలోకి తీసుకుంటాడు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. నీకు ఆ స్వేచ్ఛ ఉంది. ఎందుకని ఆ స్వేచ్ఛను దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడంటే ఆయన సారూప్యతలో, ఆయన రూపములో, ఆయన పోలికలో నిన్ను కలుగజేశాడు గనక స్వేచ్ఛహీనుడిగా చేయలేదు. నీకు స్వేచ్ఛనిచ్చాడు. నీవెప్పుడైతే ఆ యొక్క స్వతంత్రాన్ని దేవుని యొక్క దాసత్వానికి అనగా దేవుడి యొక్క దాసత్వానికి నువ్వు అప్పగించుకున్నావో వెంటనే నువ్వేమవుతావంటే పరిణితి చెందినవాడుగా అవుతావు. అందుకే ఒక మాట రాయబడి ఉంది అక్కడ, ఏమిటంటే ప్రార్థన అంట మనకి ఊపిరిలాగా ఉండాలట. ఏంటంటే ప్రార్థన మనకి ఎలాగ ఉండాలి? ఊపిరిలాగా ఉండాలి. ఇందాక మనం ఒక పాట పాడాం, స్తుతి ఆరాధన నా ఊపిరి అంటే అర్థం ఏమిటి? నా ఊపిరి ఉన్నంత వరకు స్తుతి ఆరాధనే, నా ఊపిరి కూడా నీకు స్తుతే చెల్లిస్తుంది. 65వ కీర్తనలో ఒక మాట రాయబడింది, సియోనులో మౌనముగా నుండుట స్తుతి చెల్లించుటయే. ఏంటి మౌనంగా ఉండడం అంటే అర్థం ఏమిటి? నోరు మూసుకుని ఉండడం కాదు. దేవుడు నిన్ను సియోను స్థాయికి తీసుకుని వెళ్ళినా మౌనంగా ఉండాలి, తగ్గింపుతో ఉండాలి, దీర్ఘశాంతంతో ఉండాలి, సహనంతో ఉండాలి. అది స్తుతి చెల్లించుటతో సమానము. ఎప్పుడైతే నువ్వు పరిణితి చెందిన ప్రవర్తన కలిగి ఉంటావో ఆ ప్రవర్తన నీకేం నేర్పిస్తుందంటే విధేయత నేర్పిస్తుంది. విశ్వాసమునకు మనం విధేయులవ్వాలట. రోమీయులకు రాసిన పత్రిక 1:7 ఆఖరి లైన్ చదవండి. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఆయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందుతమే. విశ్వాసమునకు మనం ఏమవ్వాలంటే విధేయులు అవ్వాలట. అందుకే ప్రార్థన మన ఊపిరవ్వాలి. నిత్యము ఆరాధించే వారముగా, నిత్యము ఆరాధించాలంటే నోటిలో స్తుతి 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 అనడం కాదు, మన ప్రవర్తన ద్వారా మనం ఏం చేయాలంటే ప్రభువైన యేసుక్రీస్తుని మనం ప్రత్యక్షపరచాలి. అదేవిధంగా వాక్యం మనకు ఆహారముగా ఉండాలి, ప్రార్థన మనకి ఊపిరిగా ఉండాలి, వాక్యం మనకి ఆహారముగా ఉండాలి. అప్పుడు మనం ఏమవుతామంటే విశ్వాస వీరులుగా అవుతాం. విశ్వాస వీరత్వాన్ని మనం ఏం చేయగలము?
పొందుకోగలం. ఎప్పుడైతే విశ్వాసములో మనం బలముగా ఉంటామో దేవుని కొరకు మనం బలమైన కార్యము చేయగలం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మాట సెలవిచ్చాడు, నా యందు విశ్వాసం ఉంచినవాడు నాకంటే గొప్ప కార్యములు చేయును అని. ఎందుకన్నాడు ఆ మాట? నా యందు విశ్వాసం ఉంచినవాడు నేను చేసే కార్యాలు చేస్తాడన్నాడా? నాకంటే గొప్ప కార్యాలు చేస్తా అన్నాడా? ఆయనకంటే గొప్ప కార్యాలు చేస్తే ఆయనకంటే గొప్పవారు మన అర్థమా? కాదు, ఆయనే గొప్పవాడు. ఎందుకంటే ఆ విశ్వాసము ఆయన అందలు కాబట్టి. ఇది మన సామర్థ్యము కాదు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే లోకములో వెర్రివారిని ఏర్పరచుకుంటాడు, బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. దేవుడు తనకి మహిమ తెచ్చుకోవాలని, తనకి ఘనత తెచ్చుకోవాలని దేవుడు మనలాంటి వాడిని ఏర్పరచుకొని ఏం చేస్తాడంటే ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముతో పోలిస్తాడు. అందుకే దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్లో ఒక విపత్తు లేకపోతే ఒక ఘటన జరగబోతుంది, దాని విషయమై ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు అక్కడ ఏ పాటివాడు చెప్పండి? ఎలాంటి వాడు? తన యొక్క వయసు సరిపోతుందా? తన జ్ఞానం సరిపోతుందా? తన బలము సరిపోతుందా? తన ఎత్తు సరిపోతుందా? తన వెడల్పు సరిపోతుందా? తన మాట సరిపోతుందా? తన జ్ఞానము సరిపోతుందా? ఏది చాలదు. కానీ దేవుడు ఆ విషయాన్ని సమూయేలుతో మాట్లాడాడు. అందుకే మన జీవితంలో కూడా మనము విశ్వాసము కలిగి ఉండాలి. ఆ విశ్వాస పరిణితిని కలిగి ఉంటేనే బలహీనులైన మనల్ని కూడా దేవుడు బలముగా వాడుకుంటాడు. యిర్మీయాతో దేవుడు అంటున్నాడు, నువ్వు బాలుడు అనవద్దు, నీ శక్తి చాలదని అనవద్దు. నిన్ను పంపేవాడు ఎవరు? నేను. నిన్ను ఏర్పరచుకున్నవాడు ఎవడు? నేను. నీ జ్ఞానాన్ని ప్రదర్శించు. ఇక్కడ ఏ జ్ఞానాన్ని ప్రదర్శించాలి? చూడండి, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను అని ఉంది. అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులు ఇక్కడ వాక్యము చెప్తున్నారు, ఖండిస్తున్నారు. ఇక్కడ ఎవరి జ్ఞానం పనిచేస్తుంది వాక్యం విషయంలో? ఏమండి, దేవుని జ్ఞానం పనిచేస్తుంది. మీలో ఎవరి జ్ఞానం పనిచేస్తుంది? వింటున్నప్పుడు దేవుని జ్ఞానం పనిచేస్తే బాగానే ఉంటుంది, కానీ దేవుని జ్ఞానం కాదు, మీ జ్ఞానం పనిచేస్తుంది. దైవ సేవకుడు అంటే ఈ బలిపీఠం దగ్గర ఉన్నప్పుడు, పులిపీఠ దగ్గర ఉన్నప్పుడే దైవ సేవకుడు కాదు. పాపపు స్థితిలో తప్పించి ఆయన ఏ దశలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా దైవ సేవకుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు ఆజ్ఞాపించే వాటికి మనం లోబడి నడుచుకోవాలి, వాటిని వినాలి, గ్రహించాలి. మానవ జ్ఞానం అన్నది మనలో పని చేయకూడదు. కాబట్టి విశ్వాసములో పరిణితి చెందాలంటే దేవుని యొక్క ఖండింపు కూడా లోబడే స్థితిలో మనం ఉండాలి. అదే సియోనులో మౌనముగా ఉండుట స్తుతి చెల్లించుటయే. విశ్వాసానికి విధేయత మనం కలిగి ఉండాలి. తర్వాత ఏమిటంటే మన విశ్వాసము సర్వలోకము ప్రచురము చేయబడాలి. రోమీయులకు రాసిన పత్రిక 1:8 మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయబడుచుండనట్టు బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా. చూడండి, ఒక దైవ సేవకుడు ఒక ఆవేదన ఎలాగుంటుంది, ఆక్రందన ఎలాగుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసానికి మనం విధేయత కలిగి ఉండడం అంటే అర్థం ఏమిటంటే మన విశ్వాసాన్ని కొనసాగిస్తున్నామని అర్థం. మన నమ్మకత్వానికి విధేయత ఒక కొనసాగింపు అట. ప్రారంభించిన వాడు దేవుడు, దాని కొనసాగింపు నీ జీవితంలో జరగాలి అంటే విధేయతతోనే అది సాధ్యం. ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటావో నీవు కలిగి ఉన్న విశ్వాసము ప్రచురం చేయబడుతుంది. ఎలా ప్రచురం చేయబడుతుంది? షడ్రకు, మేషకు, అబెద్నెగో అన్నవారు ఇదిగో దీనికి నమస్కారం చెయ్యాలి, దేవుడు కానిదానికి దేవుడిగా పూజించాలి అని వాళ్ళు ఒక శాస్త్రం వెలువడినప్పుడు వాళ్ళు ఏం చేశారు? విశ్వాసానికి విధేయులుగా ఉండి నిలవబడ్డారు. వాళ్ళు అంతవరకు మనం ఏమనుకుంటామంటే వాళ్ళు ఎంత ఉన్నతమైన స్థితిని రాజు ఆస్థానంలో కలిగి ఉన్నారు, బానిసులుగా వారు తేబడిన మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, వారి జ్ఞానము
పరిపాలన నిమిత్తమే పనిచేస్తుంది, దేవునికి స్తోత్రం అని అనుకుంటాం. ఆ స్థితిలో ఉన్నంత కాలము వాళ్ళ విశ్వాసము ప్రచురము చేయబడలేదు. వారి విశ్వాసం ఎప్పుడు ప్రచురము చేయబడిందంటే దేవునికి విధేయులుగా ఉన్నప్పుడే. మేము నమస్కారము చేయము, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. రక్షించుటకు సమర్థుడు అన్నది చాలా ప్రాథమికమైన విశ్వాస స్థితి. రక్షించకపోయినను పర్వాలేదు, నేను మాత్రము నమస్కారము చెయ్యను. ఇది విశ్వాసానికి విధేయులు అవ్వడం అంటే. అందుకే మనం ఏం చేయాలంటే దేవుని వల్ల మన విశ్వాసం కలిగి ఉన్నామంటే అర్థం ఏమిటంటే ఆయన చెప్పే ప్రతిదానికి అవునని చెప్పడమే. కనాని స్త్రీతో దేవుడు అన్నాడు, ఇదిగో పిల్లలకి పెట్టవలసింది కుక్క పిల్లలకి పెట్టరు కదా అని అన్నాడు ఆయన. వెంటనే కనాని స్త్రీ ఏమందో తెలుసా? అవును అంది. ఏమంది? అవును అంది. అవును, పిల్లలకి పెట్టవలసింది కుక్క పిల్లలకి పెట్టరు, కానీ పిల్లలు తింటున్నప్పుడు పడిన రొట్టె ముక్కలు కుక్కలు తింటాయి కదా అంది. ఇది విశ్వాసం అంటే. ఇల్లు ఇస్తాడు, అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, అది పొందుకుంటాను, ఇది పొందుకుంటాను. దాంట్లో ఏముంది? స్వార్థపూరితమైన విశ్వాసం ఉంది. సులువమైన కోనేటికి వెళ్ళాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే అవును ప్రేమిస్తున్నాను. ఆయన అడిగిన దానికి అవునని చెప్పాలి, ఆయన చెప్పిన దానికి మనము అవునని చెప్పాలి, ఆయన చేయమన్న దానిని మనం ఏం చెప్పాలి? అవునని చెప్పాలి. సత్యమునకు మనం ఇచ్చే అంగీకారమే విశ్వాసము. దేవుని చిత్తానికి మనం ఇచ్చే సమ్మతే విశ్వాసము. మన విశ్వాసానికి రుజువు విధేయత. విడిచిపెట్టు అన్న దానిని ఏం చేశాడంటే విధేయత కలిగి విడిచిపెట్టాడు. ఆ విధేయతలో ఏముందో తెలుసా? గొప్ప సమర్పణ ఉంది. ఆ సమర్పణ మనలో ఏం చేస్తుందంటే పవిత్రపరుస్తుంది. హల్లెలూయా. దేవుడు పిలిచాడంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, నీకు లేకుండా చేయాలని కాదు. వర్తమాన భూత భవిష్యత్ కాలాలని దేవుడు చూచే దేవుడు. ఆ భవిష్యత్ కాలాన్ని, భవిష్యత్ కాల వాగ్దానాలని నీ జీవితంలో నిలపాలని దేవుడు ఏం చేస్తాడంటే ఇప్పుడే నీకు దైవభక్తి విషయంలో సాధకము చేసే విధముగా నిన్ను పరిణితి మార్గంలో నడిపిస్తాడు. ఆయన ఆదాముని అవ్వని సృష్టించాడు. ఆయన ఆదాము అవ్వని సృష్టించినప్పుడు ఇదిగో ఆదాము పాపము చేశాడు, అవ్వ పాపము చేసింది, కయ్యేను పాపము చేశాడు. ఆదాము పతనం అయిపోయాడు, అవ్వ పతనం అయిపోయింది, కయ్యేను పతనం అయిపోయాడు. కానీ హేబేలు శ్రేష్టమైన బలిని విశ్వాసమును బట్టి అర్పించాడు. హల్లెలూయా. ప్రారంభం నుండే పాపం ఉంది, అవిశ్వాసం ఉంది, అధైర్యం ఉంది, అల్ప విశ్వాసం ఉంది. అందులో నుంచే విశ్వాసం ఉంచిన వీరుణ్ణి దేవుడు ఏం చేశాడు? లేపాడు. శరీర సంబంధులుగా మనం ఉండకూడదు. శరీర సంబంధులుగా ఉంటే దేవుని మనం ఆరాధించలేం, దేవుని మనం గణపరచలేం, దేవుడికి సాక్షులుగా మనం జీవించలేం. ఎప్పుడైతే ఆత్మ సంబంధులుగా ఉంటామో ప్రియమైన దేవుని బిడ్డలారా జీవించే వారముగా ఉంటాము. ఒకవేళ శరీర సంబంధులుగా ఉంటే మరణించే వారముగా ఉంటాము. మరణించడం అంటే అర్థం ఏమిటంటే దేవునికి దూరం అయిపోవడమే. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు అంటే మృతులు తమ మృతులను ఎలా పాతి పెడతారు? దేవునికి దూరముగా ఉన్నారు. అదొక మరణస్థితి. ఆ మరణస్థితిని మనము కలిగి ఉండకూడదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా చూద్దాం ఒకసారి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఏమవుతారట? హింస పొందుతారట. నువ్వు విశ్వాసమును నిలవబడితే అగ్నిగుండములో వేయబడడానికి సిద్ధపడాలి. నిన్ను దేవుడు రక్షిస్తాడా కాల్చేస్తాడా అన్నది ఇంకా నీకు సంకోచం ఉండకూడదు.
నీ విశ్వాసం ఎలాగుందంటే, మా దేవుడు సమర్థుడు, దేవునికి వ్యతిరేకంగా నేను వెళ్ళను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు, సద్భక్తిని మనం ప్రదర్శించినప్పుడు మనం హింస పొందుతాము. హింసకి ఎప్పుడైతే మనం ఎదురాడుతామో దేవుడు మనల్ని ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడు. సియోను స్థాయిలో దేవుడు మనల్ని నిలబెడతాడు. అందుకే ఏమిటంటే, విశ్వాసము మనకి విధేయతను నేర్పిస్తుందట. విధేయత మనకి విశ్వాసము నేర్పిస్తుందట. చాలా బాధపడిపోతున్నాడు. ఏమిచ్చినేమి సంతానం లేనివాడిని అయిపోతున్నాను, ఎలియాజరు నా ఆస్తికర్త అవుతాడు, ఏంటిది అని కుమిలిపోతున్నాడు. కుమిలిపోతుంటే దేవుడు అంటాడు, ఆ ఆకాశము వైపు చూడు, ఆ నక్షత్రాలను చూడు, వాటి లెక్క పెట్టగలవా అని అడిగాడు. అలాగుంటుంది నీ సంతానం అన్నాడు. వెంటనే అతడు యెహోవా నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. నువ్వు దేవుని మాటలు నమ్మాలి, దేవుని నమ్మాలి. దేవుని నమ్మినప్పుడు, దేవుని మాటలు నమ్మినప్పుడు అది నీకు నీతిగా పరిగణింపబడుతుంది. దేవుడు అంతటితో ఆపలేదు. ఏమన్నాడో తెలుసా? పొట్టేలుని తీసుకో, పెయ్యని తీసుకో, మేకని తీసుకో, ఖండించి దేవుడు అబ్రహాముతో రక్త నిబంధన చేసుకున్నాడు. చెప్పలు కూడా దేవునామని మహిమపరుద్దాం. వాటి మధ్యన దేవుడు ఎలా నడిచిపోయాడంటే, అగ్ని రూపముగా నడిచి వెళ్ళిపోయాడు. నీతో దేవుడు నిబంధన చేసుకుంటాడు. తర్వాత అంటాడు, ఇదిగో 400 సంవత్సరములు నీ సంతతి వారు తమ కాని దేశంలో ఉంటారు, గొప్ప సంపదతో తిరిగి వస్తారు. ఇది సూచన, నిబంధన సూచన ఇచ్చాడు. తర్వాత ఏమన్నాడో తెలుసా? ఇదిగో నీకిచ్చే దేశము ఐగుప్తు నుంచి ఎఫ్రాటిస్ నది వరకు దాని సరిహద్దులను నియమించాడు. ఒక్కసారి దేవుని మొరపెడితే ఆకాశ నక్షత్రాలను చూపించాడు, నిబంధన చేసుకున్నాడు, సూచనలు ఇచ్చాడు, గొప్ప సంపదను వాగ్దానం చేశాడు. తర్వాత దేవుడు ఏం చేశాడు? ఒక దేశం, ఒక సరిహద్దులను ఇచ్చేశాడు. అప్పుడే ప్రేమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాసం ఎలాగుండాలో తెలుసా? సర్వలోకములో ప్రచురము చేయబడాలి. ఆ విశ్వాసము ప్రచురము చేయబడాలంటే విధేయత కలిగి ఉండాలి. విధేయత అంటే దేవుడు మనకిచ్చిన ఆధిక్యత పెరిగే కొలది అనుకువ నేర్చుకోవాలి. ఆ విశ్వాస పరిణితి మనల్ని ఎక్కడి వరకు తీసుకెళ్తుందంటే, విశ్వాసి తన మరణానంతరము కూడా గొప్ప కార్యాలను కొనసాగించగలడు. హల్లెలూయా. మన విశ్వాసం ఎంత ప్రమాదంలో ఉందన్నది ఒక సాదృశ్యం చెప్పి, ఒక దృష్టాంతము చెప్పి, యోహాను సువార్త 4వ అధ్యాయం 47-48 చదవండి. యేసు యూదాయి నుండి గలీలకు వచ్చినని అతడు విని ఆయన యుద్ధకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతను స్వస్థపరచవలెనని వేడుకొనెను. యేసు సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పెను. చూడండి, ఇక్కడ దేవుడు కఠినంగా ఉన్నాడు, అసందర్భంగా మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటాడు. తన కుమారుడు చావడానికి సిద్ధమై ఉన్నప్పుడు తండ్రి యొక్క మనసు ఎలాగుంటుంది, కంగారు ఎలాగుంటుంది, హృదయం ఆలాపన ఎలాగుంటుంది. తన కుమారుడు తన ఎదుట చనిపోతుంటే ఆ కుమారుడు విషయమై ఈ యొక్క తండ్రి వచ్చి యేసు ప్రభుని వేడుకుంటున్నాడు. అయ్యా, నా కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు వచ్చి స్వస్థపరచు అంటున్నాడు. యేసు ప్రభు ఆ తండ్రి యొక్క వేదన చూసి, పద నీ కుమారుడు ఎక్కడున్నాడని హుటాహుటిన పరిగెత్తుతూ వెళ్ళాలి. కానీ ఆయన నిదానంగా అంటున్నాడు, ఇదిగో సూచక్రియలు మహత్కార్యములు చూడకుంటే మీరంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాడట. ఇది ఎలాగుంది? మనకి అసందర్భంగా ఉందా లేదా? తర్వాత ఏమన్నాడంటే, ఆ తండ్రి నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనేను. చావక ముందే రా నా కుమారుడు అంటే, చావడానికి సిద్ధంగా ఉన్నాడంటే ఇల్లేలోపు చనిపోవచ్చు. చనిపోతే ఇంకా యేసు ప్రభు స్వస్థపరచలేడు అని ఈ తండ్రి ఒక ఉద్దేశం. నువ్వు వస్తేనే గాని నా కుమారుడు స్వస్థపరచబడడు. కానీ మన విశ్వాస పరిణితి ఎలా ఉండాలంటే, మాట మాత్రము సెలవిస్తే చాలు, నా దాసుడు అక్కడ స్వస్థపరచబడతాడు. ఇదిగో మాట మాత్రం సెలవివ్వు, నా కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు, అక్కడ స్వస్థపరచబడతాడు.
ఈ విశ్వాసము లేదు గనక మీరు మహత్కార్యములు సూచక్రియలు చూస్తేనే కానీ నమ్మలేని స్థితిలో ఉన్నారు అన్నాడు ప్రభు. చావకు మునిపే రా అంటే చచ్చిన తర్వాత యేసు ప్రభు ఏమీ చేయలేడు, బ్రతికించలేడు అన్నది ఈ తండ్రి యొక్క అభిప్రాయము. ఇది విశ్వాసమా? అందుకే అన్నాడు ఆయన, ఏమన్నాడు? మీ సూచక్రియలు మహత్కార్యములు చూస్తేనే కానీ నమ్మలేరు కదా. నేను రావాలా? మాట మాత్రం సెలవిస్తే సరిపోదా? నేను వెళ్ళేలోపు ఆ కుమారుడు మరణిస్తే నేను బ్రతికించలేనా? ఇంకా యేసుప్రభు దగ్గరికి వచ్చేసిన తర్వాత నీ కుమారుడికి అక్కడ ఏదో అయిపోతుందన్న బెంగా భయం నీకుంది, ఇంక ఉండకూడదు అది. ఎందుకంటే యేసుప్రభు దగ్గరికి వచ్చేసావు కాబట్టి. ఆ ధైర్యం ఎందుకు లేదు? అది ప్రభు యొక్క. అందుకే ప్రభు ఏమన్నాడు తెలుసా? వస్తున్నాను పద అనలేదు. ఏమన్నాడు? నీ కుమారుడు బ్రతికే ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. వెళ్ళలేదు యేసు ప్రభు, రమ్మన్నాడు, నువ్వు వచ్చి అన్నాడు. చావక మునిపే అన్నాడు. కానీ ప్రభు అంటున్నాడు నీ కుమారుడు బతికి ఉన్నాడు. అర్థం ఏమిటి? బతికున్నాడంటే చచ్చిపోయాడు, ఈ మాట చెప్పిన బ్రతికున్నాడు, వెళ్ళు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క అధికారమును మనం నమ్మాలి, దేవుడి యొక్క పరపతిని మనం నమ్మాలి, దేవుని యొక్క మాటను మనం నమ్మాలి. దేవుని మాటను నమ్మాలంటే ఆ సమాజ విషయం కాదు. ముందు నాకు అప్పమ్మ చేసి తీసుకురా అన్నాడు. ఆ పూటకి తిని చచ్చిపోదాం అనుకుంటే ముందు నాకు అప్పమ్మ చేసి తీసుకురా అంటే ఆ సేవకుడు సేవకుడైనా? సేవకుడు నోటి నుంచి వచ్చే మాట యొక్క మర్మము నీకు తెలియబడితే నీకు అనుకూలంగా ఉంటూ నువ్వు వింటావు, నీకు ప్రతికూలంగా ఉన్నా నువ్వు విన్నే స్థితిలో ఉంటేనే విధేయతది. నువ్వు మత్తురాలువై ఉన్నావు అని ఒక స్త్రీని నిందించాడు ఏలి, యాజకుడు, దైవ సేవకుడే. నిజంగా ఆమె మత్తురాలే ఉందా? ఒక స్త్రీని ఇప్పుడు నేను నిందిస్తే ఏమండి, నా వైపు ఆ స్త్రీ చూస్తుందా? నిందిస్తే తన క్యారెక్టర్ మీద నేను నిందిస్తే మత్తురాలవని నువ్వు తాగేస్తున్నావు, నువ్వు తాగుబోతువి అంటే. కానీ దైవ సేవకుడు ఆ మాట అన్నా ఆమె వినయ విధేయతతో ప్రత్యుత్తరం ఇచ్చింది కనుక ఆ నోరే పలికింది, నువ్వు సమాధానం కలిగిన దానివై వెళ్ళి దేని విషయమై మనవ చేసుకున్నావో అది నీకు దొరికేసింది అన్నాడు. ముందు నాకు అప్పమ్మ చేసుకుని తీసుకునిరా అంటే ఇదిగో తీసుకొచ్చింది. ఆ కరువు కాలం అంతా కూడా తన బిడ్డ పోషింపబడ్డారు. ఎక్కడున్నాం విశ్వాసంలో? ఏ స్థాయిలో ఉన్నాం? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈ విశ్వాస పరిణితికి వస్తేనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో మనిషి కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసం కనుగొంటాడు. ఇలాంటి విశ్వాసం లేకపోతే ఆయన నిన్ను విశ్వాసగా పరిగణించడు. అక్రమం చేయవాళ్ళారా నా యొద్ద నుంచి తొలగిపోండి అంటాడు.